నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత హైదరాబాద్ని 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు 10 ఏళ్ళు గడిచాయి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ని మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు కొనసాగించాలన్నట్టు ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచన చేస్తున్నట్టుంది. ఇంకా దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి ఈ విషయం గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా సహస్ర, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం అంతా కూడా మూడు రాజధానులు అని చెప్పేసి దాని మీద పడ్డారు. ఇప్పుడు ఆ సంబరం అయిపోయిందా? ఇప్పుడు 4వ రాజధానిగా హైదరాబాద్ మీద మళ్ళీ ఒక 10 ఏళ్ళు కొనసాగించాలంటారు. మరి ఏమైంది ఈ 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏ విధంగా అంటే, గతంలో తుగ్లక్ గురించి విన్నాం కదా ఒక చరిత్ర. ఇప్పుడు ఇది మోడర్న్ తుగ్లక్ లాగా ఉంది. అసలు ఏ అంశం మీద అయితే విభేదించి రాష్ట్రాలు రెండుగా విడిపోయినాయో మళ్ళీ వచ్చి హైదరాబాద్లోనే మేము రాజధానిగా పెట్టుకుంటాం అంటాం అంటే ఇది పిచ్చక పరాకాష్ట అనుకోవాలా, లేకపోతే ప్రజలను పిచ్చాళ్ళు చేస్తున్నారా? అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ ప్రకటన చూస్తేనే అసలు నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నివ్వెరపోయారు. ఇంతకన్నా ఒక రకంగా విభేదించిన హైదరాబాద్లో పోటీపడి కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకుని రాజధాని ఎందుకు పెట్టుకోవాలి? ఢిల్లీలో పెట్టుకుంటే పోలేదా? ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడి నుంచి పరిపాలన రాజధాని పెట్టుకుంటే తప్పే ఉంది. అప్పుడు పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. దేశ రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అందులోనే మిడిపోదాం. మళ్ళీ ఇక్కడికి వస్తేనేమో మళ్ళీ అంతకుముందు విభజిత రాష్ట్రాలు కదా ఈ రెండు, ఒక అంశం మీద విడిపోయినాయి. మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవటం ఇవన్నీ కూడా లేనిపోయిన ఆపోహలు వస్తాయి కదా. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎలక్షన్లో రేపు కేసీఆర్ గారు నేను ఓడిపోయానో లేదో ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ హైదరాబాద్ని ముట్టడి చేస్తున్నారు. హైదరాబాద్నే కాదు తెలంగాణ మొత్తం కూడా మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తారు, అందుకే వాళ్ళు వ్యూహం ప్రకారం వస్తున్నాడని అంటారు కదా. అయినా ఇక్కడ పరిపాలనా రాజధాని విశాఖలో కడతామని ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ హైదరాబాద్లో వీళ్ళు ఎట్లా పరిపాలనా రాజధాని కడతారు? ఇక్కడ మనకుండా భూములు ఏమున్నాయి, మన ఆఫీస్ మన షేర్ కూడా వదిలేసుకున్నారు, చెప్పేశారు మా ఆఫీస్ షేర్ అన్నీ మీరు తీసేసుకోండి అని హ్యాండ్ ఓవర్ చేసేసారు. హ్యాండ్ ఓవర్ చేయకపోయినా జూలైతో అయిపోద్ది, అది వేరే మాట. ఇప్పుడు ఇక్కడ రాజధాని పెడితే ఒక వరలో 2 కత్తులు ఎట్లా ఏమిడతాయి? అది కదా. ఆయన మనం పంపించేసినా వాళ్ళు వెళ్ళటం లేదు. వాళ్ళకి వైజాగ్లో పరిపాలనా రాజధాని అని ఇన్ని రోజులు 5 సంవత్సరాలు చెప్పి మళ్ళీ వచ్చారు. ఈ కాంగ్రెస్ కుట్ర చేసి తీసుకొచ్చిందని కూడా చెప్తాడు ఆయన. నేను విభజించి తెచ్చా కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ తెలుగు తెలంగాణని తీసుకెళ్ళి వాళ్ళలో కలపటం కోసం రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు జగన్మోహన్ రెడ్డిని అంటాడు. అంతే కదా, ఎవరైనా నమ్ముతారు కూడా కదా. మీరు తెలంగాణ వాసులే, డెఫినెట్గా నమ్ముతారా లేదా? ఎందుకంటే మరి అంతకుముందు కేసీఆర్ గారు విభజించేసి వాళ్ళని పంపించేసి ప్రత్యేక బంగారు తెలంగాణ కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ కట్టి ఇంత చేశాడు. మళ్ళీ వచ్చి ఆంధ్ర వాళ్ళు ఇక్కడే పరిపాలనా రాజధాని అనేటప్పటికీ ఎవరికైనా కూడా అనుమానం వస్తుంది. బ్రిటిష్ వాళ్ళలాగా మెల్లిగా హైదరాబాద్తో ఎంటర్ అయ్యి మళ్ళీ గనులు అన్ని జిల్లాలు తెలంగాణను ఆక్రమించేస్తారేమో అనుకుంటారు. మరి అట్లాంటి ప్రకటన చేశారు. ఒక రకంగా వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ని గెలిపించడం కోసం బీఆర్ఎస్కి చివరి ప్రయత్నం కూడా చేశారు. మొన్న ఓడిపోయే ముందు నాగార్జున సాగర్ మీదకి వీళ్ళని సాయుధ పోలీసు బలగాలను తీసుకొచ్చి. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఇదే అంశం మీద అడుగుదాం అనుకున్నా. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల ముందు రోజే 31st రోజు రాత్రికి రాత్రే వాటర్ కోసం ఇన్ని రోజులు లేని గొడవలు ఆ రాత్రి వాటర్ కోసం నాగార్జున సాగర్ మీద పడ్డం చూస్తూ ఉంటే, అంటే ఇప్పుడు మీరు కనుక బీఆర్ఎస్ని గెలిపించకపోతే మళ్ళీ మీ మీదకి వస్తామన్నట్టు చెప్పడానికే కదా ఇదంతా. వాళ్ళు ఏమంటారు, అప్పుడు అదే భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలని చూశారు. మేము ఉంటే కనుక వీళ్ళని ఆపుతాము, మేము కనుక లేకపోతే కనుక ఆంధ్ర వాళ్ళు వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ని పగలగొట్టేసి నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోతారనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని చూశాడు. తద్వారా బీఆర్ఎస్ గెలుపు సహాయపడాలని. కానీ అది అంత ఫలించకపోయేటప్పుడు ఇప్పుడు కనీసం పార్లమెంట్ ఎలక్షన్లో అయినా సరే, ఇక పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళ అవకాశాలు ఇంకా దెబ్బతిన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్కి ప్రాంతీయ పార్టీకి ఎందుకు వేస్తారు ఓటు? వేస్తే జాతీయ పార్టీలు 2 ఉన్నాయి, కాంగ్రెస్ అండ్ బీజేపీ. అందువల్ల ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కనుక వచ్చి ఇక్కడ పరిపాలనా రాజధానికి గెలికారనుకోండి, వెంటనే బీఆర్ఎస్కి మంచి ఆయుధం దొరుకుతుంది. వాళ్ళు వెంటనే మీటింగులు పెట్టి ధర్నాలు చేసి మళ్ళీ వచ్చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఎక్కడికో పారిపోలేదు, మనం తోలేసినా కానీ మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు,
జగన్మోహన్ రెడ్డి చెల్లెలేమో అక్కడ పిసిసి ప్రెసిడెంట్గా వెళ్ళింది. ఇది వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి ఈ ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మళ్ళీ మన ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు మేము కూడా బీఆర్ఎస్ పేరు కూడా మార్చేస్తున్నాం, మళ్ళీ తెలంగాణ పార్టీ పెడతాను. ఎందుకంటే తెలంగాణ బీఆర్ఎస్ అనగానే నేనేదో ఇక్కడ లేననుకుని ఆంధ్ర వాళ్ళు దాడి మొదలుపెట్టారు. కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు టీఆర్ఎస్గా మార్చేసి వస్తున్నాను అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ప్రజల్లో ఒక భావోద్వేగం అయితే వస్తానైతే నేను అనుకుంటున్నాను. అవునా, ఇప్పుడు మారిస్తే ప్రభావితం ఉంటుంది అంటారు, పేరు మార్చినంత మాత్రాన? అది వేరే మాట, ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మార్చేస్తున్నాను, ఎందుకంటే ఇక తెలంగాణనే నేను అంటిపెట్టుకుని ఉంటాను, తెలంగాణ హక్కుల కోసం పోరాడతాను, వాళ్ళ పరిపాలనా రాజధాని ఇక్కడ పెట్టనివ్వను, తర్వాత తెలంగాణ వాళ్ళ ఆక్రమణలోకి వెళ్ళనివ్వను, అందుకోసం నేను బీఆర్ఎస్తో నాకు పని లేదు. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్, ఎందుకంటే శత్రువు మళ్ళీ లేచి వచ్చాడు కదా. మనం సమాధి చేసాం అనుకున్నాం శత్రువుని, కానీ ఆ శత్రువు సమాధిలోంచి లేచి వచ్చి ఇవాళ మన హైదరాబాద్ని అడిగడ్డలో కూర్చుని ఇదే నా రాజధాని అని ఆక్రమించుకుంటున్నాడు. అంతే కదా, పంపించేశాం కదా, వచ్చి మళ్ళీ కూర్చుంటున్నాడంటే మరి ఇదివరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా బేతాళుడు చెట్టు మీద కూర్చున్నట్టు మళ్ళీ వాళ్ళు వచ్చి మన రాజధాని హైదరాబాద్ మనది, గతంలో కూడా వాళ్ళు పేచీలు పెట్టారు, మాది హైదరాబాదు, మా రక్తం ఉంది, మా పెట్టుబడి ఉంది, మా శ్రమ ఉంది అన్నారు, అయినా మనం పంపించాము. కానీ కాంగ్రెస్ మాత్రం ఒక కుట్రపూరిత రాజకీయాలతో మళ్ళీ వచ్చి తీసుకొస్తుంది. అందులో బీజేపీ పాత్ర కూడా ఉంటే ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు కదా. కాబట్టి ఈ రెండు కూడా మనకు శత్రు పార్టీలేను. నాకు గనక అన్ని లోక్సభ స్థానాలు కనుక ఇస్తే నేను ఈ విషయంలో జాతీయ స్థాయిలో మళ్ళీ పోరాడతాను, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించేస్తాను అని చెప్పుకోవటానికి ఉంటుంది కదా. ఇది కుట్రతోనే వస్తున్నారనిపిస్తుంది. లేకపోతే పరిపాలనా రాజధాని ఇన్నాళ్ళ నుంచి 5 ఏళ్ల నుంచి మేము విశాఖలో పెడతామని అంత క్లియర్గా చెప్పి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ మీద పట్టుపోయిందా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారా అని కూడా ఒక అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడు నిజంగానే ఒకవేళ వీళ్ళు ఎటువంటి ప్రతిపాదన ఇచ్చారో, మాకు ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ళు పొడిగించాలి అని అప్లికేషన్ పెట్టిన తర్వాత నిజంగానే కేంద్రం దీని మీద ఆలోచించే ప్రయత్నం ఉంటుందంటారా? ఉండదమ్మా. ఉండదా? ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడికన్నా వచ్చి ఢిల్లీలో పెట్టుకోమంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడన్నా రాజధాని పెడితే డెవలప్మెంట్ వస్తుంది కదా, మరి డెవలప్మెంట్ వచ్చేదాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి ఇంకా కొంత డెవలప్ చేయాలని, హైదరాబాద్కి ఏమన్నా బాకీ ఉన్నాం మనం అని అంటారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. మరి 3 ప్రాంతాలని, మరి వైజాగ్ ఇప్పుడు బ్యాక్వర్డ్ అయిపోద్ది కదా. ఎప్పుడైతే పరిపాలనా రాజధాని డెవలప్మెంట్ కోసం పెట్టాడు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం, అది తీసుకొస్తే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అదే డెవలప్ అవుతుంది జిల్లాలో. కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడ డెవలప్మెంట్ హైదరాబాద్ చేయాలని కోరుకుంటున్నారో ఎవరికి అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగా ఉంది ఇది. లేకపోతే ఎవరు వాళ్ళు విజయసాయి రెడ్డి ఒక క్యాపిటల్ పెడతాడు, ఒక ఆయన బెంగళూరులో పెడతానంటాడు, ఇంకొక ఆయన ఢిల్లీలో పెడతా అంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ప్రజలకి ఇక సంబంధం లేదు, వీళ్ళ వ్యక్తిగత నిర్ణయాలే. అసలు వైవి సుబ్బారెడ్డి గారికి ఏమన్నా పాత్ర ఉందా ప్రభుత్వంలో? అవును, అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఇందులో జోక్యం చేసుకున్నారో అర్థం కావట్లేదు. అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు, ఆయనకి ఏం పాత్ర ఉంది? ఇప్పుడు రాజ్యసభకి మెంబర్గా వేస్తున్నాడు, ఇప్పుడు ఆయనకి యాక్చువల్గా ఏ పోస్ట్ కూడా లేదు. అసలు రాజ్యసభ గెలుస్తాడో లేడో, అసలు పార్టీలో ఎవరు ఓటేస్తారో ఎగిరో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉంది. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని చెబుతున్నాడు ఆయన. అది ఇంకా తెలివి తక్కువతనం. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా రాజధాని గురించి కొట్టుకుంటానే ఉన్నారు, ఎక్కడ పెట్టాలో తెలియక పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పెట్టుకుంటున్నారు అనుకోరా. ఇప్పుడు మన ఇంట్లో ఉండాలి, పక్కాడింట్లో పొయ్యి పెట్టుకుని మనం ఇంట్లో నుంచి రోజు వెళ్ళి అక్కడ వండుకొస్తామా? ఎగ్జాక్ట్లీ కదా. అది చాలా తెలివి తక్కువతనంగా అనిపిస్తుందమ్మా. రైట్ సార్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ట్రూ. సో అదే నిజంగానే ఇప్పుడు ఎవరైతే ఏపీ ప్రభుత్వం నుంచి వైవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చిన ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మాత్రం కేంద్రం కానీ లేదంటే ఎవరైనా కానీ అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు అయితే లేరు. ఆల్రెడీ 10 ఏళ్ళు గడిచాయి కాబట్టి మళ్ళీ పొడిగించే అవకాశం అయితే లేదు. ఉన్న రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్తారో తప్ప మళ్ళీ పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఉండాలని అయితే ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితులు అయితే లేరు అన్నట్టు కూడా ఇక్కడ దుర్గా కుమార్ గారు అయితే చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సార్.